ఈరోజు మార్చ్ 16వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం సాయంత్రం 8 ఆ ప్రాంతంలో రొంపవలస గణేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బిడ్డ డిగ్రీ చదివింది ఉంటుంది. ఒక 40-45 ఉంటుంది వయసు. అంచెలంచెలుగా ఏ ఊరు అని అడగమాకండి, పేరేంటి అడగమాకండి. ఎందుకంటే అనేక రకాల వాళ్ళు, అనేక మతాలు, కులాల వాళ్ళు నాకు ప్రార్థన చేయించుకుంటారు. కాబట్టి ఆ బిడ్డ పేరు ఏంటి అదంతా మీకు అనవసరం. సహజంగా సంఘంలో జరిగింది మీకు చెప్తున్నాను. అంచెలంచెలుగా ఉద్యోగంలో ఇంప్రూవ్ అవుతూ గత 20 ఏళ్ళలో 25 ఏళ్ళ నుండి ఒక మొన్నే ఒక 4-5 నెలల క్రితం అనుకుంటా ప్రమోషన్ వచ్చి ఇంకా హైయెస్ట్ స్థాయికి ఎదిగిన తర్వాత పాస్టర్ గారు, నేను ఆ ఉద్యోగమే పులిహారే బాగుంది, ఇప్పుడేమో బిర్యానీ వచ్చేటప్పటికి చాకిరి ఎక్కువైపోయింది, బాధ్యతలు పెరిగింది, ఇక్కడ ఇది చేసుకోవాలి, అటు ఇంటికి వెళ్ళి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించాలంటే నేను అన్న కష్టే ఫలే, కష్టం లేకుండా ఏది జరగదమ్మా. కూరగాయలు తెచ్చి డేక్షాలు వేసే కానీ కూర అమ్మదు. అదిగో యోసేపు అనే కుర్రాడిని వాళ్ళ సొంత అన్నదమ్ములే గోతులు పడిపోయారు. తర్వాత ఏమో వ్యాపారస్తులకు అమ్మేశారు. అతను అంచెలంచెలుగా ఏమయ్యాడు, ఎన్నో కష్టాలు పడి పోతే పేరు ఇంటికే అధికారి అయ్యాడు. అందుకని నిన్ను నన్ను పుట్టించిన దేవుడు అంతా చూస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. కాబట్టి మనల్ని పుట్టించిన దేవుడు మనలో ఉన్నాడు. కావాలంటే నీ శ్వాస పీల్చేటప్పుడు వదిలేటప్పుడు చూడు, మనం యేసుని మనకు తెలియకుండానే జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి భయపడకు. ఆ భయపడకనే మాట ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 355 సార్లు ఆ వాక్యం ఉంది. కాబట్టి మీరు భయపడద్దు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. నీ వంతు కష్టాన్ని ఇది దేవుడిచ్చిన గిఫ్ట్గా భావించి, దేవుడిచ్చిన గిఫ్ట్గా భావించి అదే ఉద్యోగంలో కొనసాగుతుంది. ఒక దశలో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు ఒక సాధారణ ఉద్యోగం చేసేవాడంట. అంటే స్టేట్ బ్యాంకులోనో ఎక్కడో వృత్తిలో చాన్నాళ్ళ క్రితం జరిగింది. ఆయన పై అధికారి చాలా గర్విష్ఠుడు. అయితే కొన్నాళ్ళకి దేవుడు బమ్మిని తిమ్మిని చేశాడు, ఓడల్ని బళ్ళని చేశాడు. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి పై అధికారిని ఆయన కింద అసిస్టెంట్గా చేసి ఈయన్ని పై అధికారిగా చేశాడు. ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. కాబట్టి మనం కష్టం పడాలి, నాశనం అవ్వాలి, ఇబ్బందులు పడాలనేది దేవుని ఉద్దేశం కాదు. సరే, ముగిస్తున్నా. కీర్తన 94వ అధ్యాయం 13వ వచనం, రోమా 12వ అధ్యాయం 12వ వచనం చదువుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించరు కాదు. పేరుకి దైవ సేవకుడినే కానీ నేను చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందుకే యేసన్న గారు అంటాడు, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రములు. యేసన్న గారు డ్యామేజ్ గుడ్లు, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బియ్యాలు అవన్నీ అన్నం వండుకొని ఒక చిన్న పాకలో ఉండేవాడు. అలాంటి వాడు అంచెలంచెలుగా ఇవాళ ఆయన భారతదేశంలో దాదాపు 900 సంఘాలు, అంటే పెద్ద చర్చిలు, హోసన్న మినిస్ట్రీలు నిర్మించాడు. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించును కాక. ఎందుకంటే ఇది ముస్లిమ్స్ పండగ, రోజా అంటారు, రంజాన్ అంటారు, అక్కడ అజావత్ ఉంది. కాబట్టి ఇది ఆఫ్ చేస్తున్నాం. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించును కాక. దేవుని పరిచర్యలో నీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.